సిద్ధమంటూ వైసీపీ నిర్వహిస్తున్న సభలు వెలవెలబోతున్నాయి. కార్యకర్తలను తరలించేందుకు పార్టీ నేతలు నానా పాట్లు పడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ నేతలు 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆర్టీసీ బస్సులను సభకు తరలించింది. ఇక మద్యం సంగతి సరే, పక్క రాష్ట్రం మద్యం ఏరులై పారింది. ఇంత చేసినా సభ ప్రారంభానికి ముందే జనం వెళ్లిపోయారు. సిద్ధం అంటూ వైసీపీ నిర్వహిస్తున్న సభల కోసం అధికార పార్టీ నేతలు కావలసినన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సభ కోసం వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పైకి మాత్రమే ప్రజాప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పిన వైసీపీ నేతలు సభ కోసం ఆర్టీసీ బస్సులను తరలించారు. అనంతపురంలో సభ కోసం ఏకంగా ప్రకాశం జిల్లా చీరాల నుంచి కూడా బస్సులు తరలించారు. దీంతో సకాలంలో బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ప్రైవేటు విద్యా సంస్థల నుంచి కూడా బస్సులను పెద్ద ఎత్తున తరలించారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కూడా జనాలను తరలించేందుకు అధికార పార్టీ నేతలు నానా పాట్లు పడ్డారు. జనానికి మద్యం డబ్బులు పంచి మరీ బలవంతంగా సభకు తరలించారు. కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రాప్తాడులో సీఎం జగన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభకు ప్రభుత్వం బస్సులు పంపడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు లేక బస్టాండ్ వెలవెలబోయింది. బస్సులు లేకపోవడంతో గమ్యస్థానాలకు ఎలా వెళ్లాలి అని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండలో పోలీసుల ఓవర్ యాక్షన్ తారాస్థాయికి చేరింది. రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సభ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రైవేట్ లారీలను, మిగతా వాహనాలను 80 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. ఎక్కడో సభ జరిగితే ఇక్కడ ఆంక్షలు విధించడం ఏంటి అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పర్యటనకొచ్చిన సీఎం జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఎదురుగా మడకశిర ప్రాంతంలో రైతులు డౌన్ డౌన్ సీఎం, గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేశారు. రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర కెనాల్ కు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధం సభను మద్యం సభగా మార్చేశారు వైసీపీ నేతలు. సభా ప్రాంగణంలో ఇతర రాష్ట్రాల మద్యం ఏరులై పారింది. సిద్ధం సభకు వచ్చే వ్యక్తికి మద్యం బాటిల్తో పాటు బిర్యానీ ఇచ్చారు. దీంతో మందుబాబులు ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తూ కనిపించారు. సభకొచ్చిన వైసీపీ శ్రేణులకు కర్ణాటక, తమిళనాడు మద్యం అందించారు. అనంతపురం పరిధిలోని మద్యం షాపులు వైసీపీ కార్యకర్తలతో కిటకిటలాడాయి. ఆర్టీసీ బస్సుల్లోనే మద్యం సేవిస్తూ వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఇతర రాష్ట్రాల మద్యం సైతం సిద్ధం సభ వద్ద ఏరులై పారుతోంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. సరిహద్దులు దాటి మద్యం వచ్చినప్పటికీ పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. ఇంత చేసినా సభకు వచ్చిన జనం మాత్రం సరిగ్గా సభ ప్రారంభానికి ముందే ప్రాంగణం నుంచి జారుకున్నారు. ఓవైపు జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించక ముందే జనం బయటకు వెళ్లిపోయారు. జనం వెళ్లిపోకుండా పోలీసులు బారికేడ్లు అడ్డు పెట్టినా సరే వాటిని విరగ్గొట్టి మరీ జనం సభ నుంచి వెళ్లిపోయారు. సిద్ధం అంటూ సభ నిర్వహించిన వైసీపీ నేతలు చివరికి అక్రమ మద్యం తరలింపునకు సిద్ధం, నిబంధనల ఉల్లంఘనకు సిద్ధం, అధికార దుర్వినియోగానికి సిద్ధం అని ఎన్నికల ముందే రుజువు చేశారు.